ఇల్లు చాలా విశాలంగా ఉంది, డబ్బులు కూడా విశాలంగానే ఇస్తారా? అంత విచారంగా అడుగుతావేంటి బాబాయ్? డబ్బులు దండిగా ఇస్తారు. ఆహా, నీకు నేను బాబాయ్నా? చంపేస్తాను రే బాబాయ్. ఏ బాయ్ పిలిచారంటే మర్డర్ అయిపోతారు మీరు. చందమామ ఎవరికైనా చందమామ అయినప్పుడు బాబాయ్ ఎవరికైనా బాబాయ్ కదా బాబాయ్. చంపేస్తాను రే. చందమామ కథలు చెప్పొద్దురా నాకు, అస్సలు మనిషిని చూపెట్టండి నాకు. అదిగో అన్నొస్తున్నాడు. అయ్యా నమస్కారం బాబు. నమస్కారం అండి. నాకు టైమును డబ్బును వేస్ట్ చేయటం నచ్చదు. నీకు 10,000 ఇస్తున్నాను. నాకా పాప దగ్గరున్న బలచక్రాన్ని ఎలాగైనా సరే తీసుకురావాలి. డబ్బు కోసం దేనికైనా సిద్ధమే ఈ బాబాయ్. త్వరగా డబ్బులు ఇవ్వండి, ఆ బలచక్రం మీకు తెచ్చిస్తాను. రేపంటే రేపే మీకు తెచ్చిస్తాను. సరే చూస్తాను. నో డౌట్, కరెక్ట్ గా ఈ ఇంటికే వచ్చాం మనం. ఇల్లే, ఇదే ఇల్లు, ఇక్కడికే వచ్చాం ఇంతకు ముందు కూడా మనం. ఓకే, నమస్కారం బాబు. నమస్కారం. బాబు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, మీ పని చేసి పెట్టడం నా సంస్కారం. ఇదిగోండి, మీరు అడిగిన పళ్ళ చక్రం తీసుకొచ్చాను, తీసుకోండి, చూసుకోండి. చూసుకోండి బాబు, చూసుకోండి. బాబు, మరి నేను వెళ్ళొస్తాను బాబు. మంచిది, వెళ్ళిరా. వస్తా బాబు. బాబు, మమ్మల్ని చాలా జాగ్రత్త చూసుకోండి బాబు. వెళ్ళిరా. బాలు, నీ పని ఇప్పుడు పడతాన్రా.
ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అన్నా అన్నా నీకు గుడ్ న్యూస్ అన్నా. ఆ అంజలిని చంపేశాం. మీరు చెప్పేది నిజమా? మేం చెప్పేది నిజమన్నా? టీవీ 9 వార్తలంతా నిజమన్నా? ఆ అమ్మాయిని లేపేశాం. నాకిక ఎదురే లేదు. షా ఉరఫ్ సత్యనారాయణతో పెట్టుకుంటే ఎవడైనా సరే కొద్ది కాలంలోనే శ్మశానానికి వెళ్లాల్సిందే, శ్మశానంలో ఉండాల్సిందే. ఎరా పని హ్యాపీగా కంప్లీట్ చేసుకొని వచ్చారా? నాకు మంచి గుడ్ న్యూస్ తెచ్చింది. ఏంట్రా అడుగుతుంటే హర్రర్ మూవీ చూసొచ్చిన వాళ్ళగా అలా బిగుసుకుపోయారేంట్రా? ఏమైంది చెప్పరా? ఆ పాపని చంపారా? అన్నా లేదన్నా. ఏందిరా ఎందుకు చంపలేదు? ఎందుకు చంపలేకపోయారో చెప్పండి. పాప దొరికినట్టే దొరికిందన్నా, కానీ ఇంతలో మళ్ళీ సూపర్ మ్యాన్ వచ్చి ఆ పాపను రక్షించాడమ్మా. అవునన్నా, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఆ సూపర్ మ్యాన్ గాడన్నా వచ్చి పాపను రక్షించాడన్నా. పైగా మా అందరిని కూడా చితకబాదాడన్నా. రే నన్ను పిచ్చివాణ్ణి చేయకండి. మీరు చెప్తే నమ్మడానికి నేను వెరివాణ్ణి కాదు. పాపని సూపర్ మ్యాన్ వచ్చి కాపాడని చెప్తే నమ్మడానికి నేను పాత తరం విలన్ని కాదురా, 2007 విలన్ని. నేను చెప్పేది 100% నిజమన్నా. రేయ్ 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 దేవదాస్ సినిమా డైలాగులు బాగా చెప్పావు కానీ మర్యాదగా చెప్పండి, ఆ పాపని ఏం చేశారు? అన్నా నేను చెప్పేది నిజమేనన్నా. పాప నిజంగా లేపేశామన్నా. ఆ సూపర్ మ్యాన్ గాడు వచ్చి పాపను కాపాడాడన్నా. రేయ్ నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నా, నీవి తొట్టు. పాపను కాపాడింది సూపర్ మ్యానే. అంటే ఆ పాప మామూలుది కాదనమాట. ఆ పాపకి శక్తులతో పాటు సూపర్ మ్యాన్ అండదండలు కూడా ఉన్నాయన్నమాట. అవునన్నా, నాకు అట్లనే అనిపిస్తుంది. వేలిడంత లేని ఆ పాప మిమ్మల్ని ఏర్పించిందా? రేయ్ మీకు పబ్లిసిటీ తప్ప సింప్లిసిటీ లేదు బే. ఎందుకంటే ఎప్పుడైనా చాలా సింపుల్ గా కనపడిన వాడే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాడు, పని చెయ్యగలడు కూడా. సరే వెళ్ళండి. ఆ పాప గురించి నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇచ్చిన బలిచక్రం పోయింది సూపర్ మ్యాన్. ఎక్కడికి పోలేదమ్మా. ఆ బలచక్రం నా దగ్గరే ఉంది. ఇదిగో మళ్ళీ నీ మెళ్ళో కడుతున్నాను. జాగ్రత్త.